నోట్లో వెన్నలా కరిగిపోయే హెల్దీ ఇంకా ట్రెడిషనల్ శ్రీలంక రెసిపీ చేసేద్దామా? దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరి పైన లేయర్ తీసేసి చిన్న పీసెస్‌లా కట్ చేసి వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని, కొద్ది కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకున్నాక ఒక క్లాత్‌లోకి వేసుకొని చిక్కటి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు తాటి బెల్లాన్ని తురిమి స్టవ్ మీద పాన్‌లో 1 కప్పు తాటి బెల్లం, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి తాటి బెల్లాన్ని పూర్తిగా కరిగించి పక్కనుంచండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 3 ఎగ్స్ పగలగొట్టి నురగొచ్చేదాకా బీట్ చేసుకున్నాక, ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న తాటి బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని, ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు కూడా 1 కప్ వేసుకొని, ఈ మూడింటిని బాగా కలిపిన తర్వాత చిటికెడంత ఉప్పు, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక చిటికెడు జాజికాయ పొడి వేసుకొని మరొక్కసారి కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో స్టాండ్ ఉంచి 2 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో మరిగించండి. ఈలోపు బౌల్‌కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిక్సర్ అంతా ఫిల్టర్ చేసుకున్నాక స్టీమర్‌లో పెట్టి నీళ్లు లోపలికి పోకుండా టైట్‌గా మూత పెట్టి ఆవిరి పైన 30-40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని బయటికి తీసి పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్‌లో ఒక 2-3 గంటల పాటు పెట్టుకొని పీసెస్‌లా కట్ చేసి చిల్డ్‌గా సర్వ్ చేసుకుంటే శ్రీలంక స్పెషల్ రెసిపీ వటలప్పం సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.